జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా మనకి ఈ జూన్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ జూన్ నెలలోకి వచ్చేసరికి మూఢం స్టార్ట్ అయిపోయింది. గురుమూఢమి, శుక్రమూఢమి స్టార్ట్ అయిపోయింది. మరి ఈ యొక్క గ్రహస్థితులు ఏంటి? గురు, రవి, బుధ, శుక్ర సంచారము ఈ యొక్క వృషభ రాశిలో మనకి మే 14వ తేదీ వరకు ఈ యొక్క రవి 31 మే వరకు బుధుడు వృషభ రాశిలో ఉండడం జరుగుతోంది. అదేవిధంగా 15వ తేదీ నుంచి రవి మిథున రాశిలో, 12 జూన్ నుంచి శుక్రుడు మిథున రాశిలో, అలాగే బుధుడు 14 జూన్ నుంచి మిథున రాశిలో ఉండడం జరుగుతోంది. కుజుడు 1 జూన్ నుంచి మేష రాశిలో ఉండడం, ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితి వల్ల ఈ కన్యారాశి వారికి ఈ జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ యొక్క కన్యారాశి వారికి మనకి మూఢాలు జరుగుతున్నాయి. మరి మే 2 నుంచి జూలై 7వ తేదీ వరకు శుక్రమూఢమి, ఆ తర్వాత మే 5 నుంచి జూన్ 1 వరకు గురుమూఢం జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధారణంగా ఏ రాశి వాళ్ళైనా సరే ఈ యొక్క మూఢాల్లో వివాహాలు చేసుకోరు కాబట్టి ఆ ప్రస్తావనే తెచ్చుకోకూడదు. అందువలన పెళ్లి చూపులకి వెళ్ళరు, వివాహాలన్నీ కూడా జరగవు. ఆ తర్వాత నూతనంగా గృహ శంకుస్థాపనాలు ఇవన్నీ కూడా జరగవన్నమాట. ఇక మరి ఏమిటండి అంటే, ఈ కన్యారాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఏవైతే గొడవలు ఉన్నాయో అటువంటి అన్నీ కూడా మనకి ఇంకా పెరగడానికి అవకాశాలు ఉంటాయి జూన్ నెలలో. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క జీవిత భాగస్వామితో కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా గొడవపడడానికి అవకాశాలు ఉంటాయి, వాదన చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలా. అసలు ఆ వితండ వాదానికే మనం అవకాశం ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటంటే, మనకి కుజుడు 1 జూన్ నుంచి మేషరాశి, ఆ తర్వాత గురుడు వృషభ రాశి, రాహువు కుంభరాశి, రాహువు మనకి చక్కగా మీనరాశి, ఈ శని కుంభరాశి, కేతువు చక్కగా మనకి ఈ యొక్క కన్యారాశిలో ఉండడం, అలాగే రవిగ్రహం 14 మే నుంచి 15 జూన్ వరకు వృషభ రాశిలో ఉండి తదనంతరం మిథున రాశిలోకి వెళ్ళడం, అలాగే శుక్రుడు 19 మే నుంచి 12 జూన్ వరకు ఈ యొక్క శుక్రుడు వృషభ రాశిలో ఉండి తదనంతరం మిథున రాశిలోకి వెళ్ళడం, అలాగే ఈ యొక్క బుధుడు 31 మే నుంచి వృషభ రాశిలో సంచారము, తదనంతరము 14 జూన్ వరకు బుధుడు వృషభ రాశిలో ఉంటాడు. 14వ తేదీ దాటిన తర్వాత మనకి జూన్ దాటిన తర్వాత ఈ యొక్క బుధుడు మిథున రాశి ప్రవేశం చేస్తాడు. ఈ యొక్క గ్రహస్థితి కారణంగా ఈ కన్యారాశి వారికి ఇంతవరకు ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం వస్తుంది. ఈ రాశి ప్రభావం వలన ఇంతవరకు ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం వస్తుంది. అది ప్రైవేట్ ఉద్యోగం అవనండి, గవర్నమెంట్ ఉద్యోగం అవనండి, ఇవన్నీ కూడా చక్కగా మీకు కన్యారాశి వాళ్ళ యొక్క జీవితం మార్పు అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. లైఫ్ స్టైల్ బదల్ జాతీయ అంటే మారిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళు మరి వాళ్ళ పిల్లల గురించి ఆలోచన ఎక్కువగా చేయడం, మరి మేము సీట్లలో జాయిన్ చేసుకోవాలి, స్కూళ్ళల్లో జాయిన్ చేసుకోవాలని చెప్పి మీరు స్కూల్స్ వాళ్ళకే మీరు రూల్స్ పెడితే ఎట్లా? స్కూల్ వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అవి. ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయి? వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా ఎవ్రీ ఇయర్ సిబిఎస్ఈ స్కూల్స్కి 30% పెంచుకోవచ్చు లేదా 20% పెంచుకోవచ్చు అని ఛాన్స్ ఇస్తే, ఈ కన్యారాశి వాళ్ళు మీరు వాళ్ళని ఫీజులు ఎక్కువ పెట్టారు, టీచర్లు సరిగ్గా లేరంటే ఊరుకుంటారా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు? ఈ విధంగా ఈ కన్యారాశి వాళ్ళు మీ ఇంటి పక్కనే స్కూల్ కావాలి మీకు.
దూరం పంపుకుంటే వాళ్ళందరూ ఫీజులు ఎక్కించగలుగుతారా? మీ ఇంటి పక్కన కావాలా? 15 మంది స్ట్రెంత్ ఉండాలా? ఇంటర్వ్యూలు పెడితే మీ భర్త మీరు ఇద్దరు వెళ్తే మీ భర్త రాడు. వాట్ ఈజ్ ఆల్ దిస్? ఈ విధంగా ఈ కన్యా రాశి వాళ్ళు ఇలాంటి రుబాబు చేయడం వలన ఇతరుల మనసులో వీళ్ళు కొంచెం గౌరవాన్ని పోగొట్టుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు చాలా జాగ్రత్తగా కష్టపడాలి. చేసేదానికి అర్థవంతంగా ఉండాలి. ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి, దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇల్లు కొంటారు, రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా మీకు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది జరుగుతోంది కాబట్టి మూఢాల్లో మరి ఇల్లు కొండాలు ఇవన్నీ కూడా మీకు తాత్కాలికంగా మరి ఆ ఇళ్ళు మారకుండా చూసుకోవాలి. తీర్థయాత్రలకు వెళ్తారు, తీర్థక్షేత్రాలకు వెళ్తారు. మూఢాల్లో మరి పంతులు గారులందరూ చెప్పినా సరే తలనీలాలు ఇవ్వకూడదని వెళ్ళి తలనీలాలు ఇచ్చేసి వచ్చేస్తారు. మీరంతా కూడా ఇంతవరకు ఉద్యోగం రాలేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు మీరు ఉద్యోగానికి అప్లై చేయాలా, అప్లై చేయకూడదా? అప్లై చేయట్లేదు మీరు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది కన్యా రాశి వాళ్ళు ఉద్యోగాలకు అప్లై చేసి? 3-4 సంవత్సరాల దాకా అప్లై చేయలేదు మీరు. అంటే కంపెనీలు మీ ఇంటికి వచ్చి మీకు పట్టుకుని జాబులు ఇస్తాయా మీకు? ఈ విధంగా మీ యొక్క ప్రతి పనిలో కూడా మీకు బంధువులు విరోధం అయిపోవడానికి అవకాశానికి కారణం ఇదనమాట. ఆ విధంగా మీ అమ్మగారే తప్పుడు సలహాలు ఇస్తే ఎట్లా మీకు? అంటే దానికి గవర్నమెంట్ ప్రతి దానికి కూడా ఒక పాలసీస్ ఉంటాయి, ఒక సిద్ధాంతాలు ఉంటాయి. కాబట్టి అలా మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే ఈ కన్యా రాశి వాళ్ళకి స్టెబిలిటీ తక్కువ కాబట్టి భర్తతో వివాదాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి మీరు దాంట్లో పరిష్కరించుకోవాలి. మీకు తెలియనప్పుడు తెలిసినటువంటి వాళ్ళు చెప్పేది మీరు వినాలి. ఆ విధంగా ఈ భార్యాభర్తల మధ్య ఈ గొడవల్లో భర్త ఈ కన్యా రాశి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి బంగారాన్ని ఎప్పుడో అతను తినేసాడు. కాబట్టి అవి ఇవ్వడం అనేటటువంటిది జరగదు. భార్య పేరు మీద ఉన్నటువంటి స్థలాలనే అమ్మేశారు 3 కోట్ల రూపాయల దాకా. మరి ఆ డబ్బు కనీసం అత్తగారికి భార్యకి వాళ్ళందరికీ జమేశారంటే ఏరు. ఈ విధంగా ఈ కన్యా రాశి వారి జాతకం బాగుంటుంది. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు అధికంగా కష్టపడతారు కానీ ఫలితం తక్కువ. కాబట్టి మీరంతా కూడా వేరుశనగ పంటలు, తర్వాత ఈ పొటాటోస్, స్వీట్ పొటాటోస్, బంగాళదుంపలు, ఆలుగడ్డలు, చిలకడ దుంపలు ఇలాంటి పదార్థాలను కనుక ఈ యొక్క సమయంలో కనుక వేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఉంటాయి. ఇక చెడు వ్యసనాలు, దుర్వ్యసనాల పాలిటైనటువంటి మందుబాబులు అవనియండి, డ్రగ్స్ తీసుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మీకు ఈ రాశి యొక్క ప్రభావం వలన మీరు అన్నెసరీ విషయాల్లోకి వెళితే కనుక మీరు మాదక ద్రవ్యాల కేసుల్లో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు మెయిన్గా స్టూడెంట్స్ వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడము, డ్రగ్స్ తీసుకునేటటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళ కబుర్లు చెప్తుంటే ఫోన్లు ఉన్నాయి కదా అని మీరు వినడము, ఇవి తర్వాత గర్ల్ ఫ్రెండ్ విశేషాలు ఇవన్నీ కూడా మీరు నిషేధించాలి. లేకపోతే మీ చదువు పాడైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వాళ్ళకందరికీ కూడా చక్కగా ముందంజలో ఉంటారు. ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు చక్కగా వీళ్ళు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ యొక్క కుజుడు మనకి ధనుసు రాశిలో ఉండడం 1 జూన్ 2024 సంవత్సరం నుంచి మనకి ఈ సోదరుల నుంచి ఇబ్బందులు, ఆస్తుపాస్తుల వ్యవహారాల్లో మీరంతా కూడా వాటాలు వేసుకుంటారు కదా, అక్కడ నాకు ఎక్కువ వచ్చింది, తమ్ముడికి తక్కువ వచ్చింది, నాకు ఎక్కువ వచ్చిందని ఎవరు అనరు. మీకు తక్కువ వస్తే తక్కువ ఇస్తే వాడికి ఎక్కువ ఇచ్చారని మీరు ఏడుస్తారు. ఈ విధంగా వీళ్ళంతా కూడా ఇటువంటి గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఉన్నదంతా కూడా దైవ భక్తి 0. ఏమంటే మేము తిరుపతి వెళ్ళి వస్తున్నామండి అంటారు, ఇది ఆ దైవభక్తి తిరుపతి వెళ్ళి రావడమా? సో ఈ విధంగా ఇళ్లల్లో మీరు ఆరాధన అనేటటువంటిది, పూజలు ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకుంటే చాలా మంచిది. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బాగుంది. అలాగే ఈ యొక్క
కిరాణా షాపులు, హాస్టళ్ళు, వైశ్య సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా కనుక చేసినట్లయితే, అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్, కిరాణా షాపులు, ఇలాంటివి హోటల్స్, ఇలాంటివన్నీ కూడా మీరు పెడితే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నవాడికి మీకు అద్భుతాలు సృష్టిస్తారు. హీరోలు బ్రహ్మాండంగా సెలెక్ట్ అవుతారు, హీరోయిన్లు బ్రహ్మాండంగా కమాయిస్తారు. ఆ విధంగా ప్రొఫెషనల్స్ అయినటువంటి చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్స్, డాక్టర్లు, లాయర్లు వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవుతారు, బాగా ధనాన్ని సంపాదిస్తారు. కార్పొరేట్ హాస్పిటల్లో ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళని చూసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ. ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారికి చక్కగా రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. ఆ తర్వాత ఈ యొక్క రాహుకి కూడా మనం చక్కగా రాహు గ్రహ జపము, రాహు స్తోత్రాలు, రాహుని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇందాక అంటే 1కి 2 సార్లు ప్రతి శనివారం 4 శనివారాలు చేయాలి. ఓం రాహవే నమః, ఓం రాహవే నమః, ఇదే మహామంత్రం. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే, అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన శనివారం నాడు ఉదయం 8 గంటలకి పూజ చేయాలా. పురోహితులకి అన్నదానం ఆ రోజు తమ చేత్తో వండినటువంటిది బయట వేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ కన్యారాశి వాళ్ళకి మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అద్భుతంగా ఈ నెలంతా కూడా ముందుకు తీసుకువెళ్తారు. శుభమస్తు.